సంజయ్ దత్ కొత్త హిందీ సినిమా భూత్ని రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల కలెక్షన్స్ చూస్తుంటే కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం మే 1న కేవలం 65 లక్షలు వచ్చాయి ఈ సినిమాకు నెట్. మరి దారుణం అసలు. ఇక నిన్న శుక్రవారం మరో 60 లక్షలు వచ్చాయి నెట్. అంటే 1,25,00,000 మాత్రమే వచ్చాయి ఈ సినిమాకు 2 రోజుల్లో. ఈ సినిమాకి బడ్జెట్ ఏమో బాగానే పెట్టారు. బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు పెట్టారు. 2,500 థియేటర్ స్క్రీన్స్ రిలీజ్ అయింది. బట్ 1 కోటి వచ్చింది అంతే. అంటే ఇంకా 49 కోట్లు రావాలి. ఇంకా అది పోయినట్టే. సినిమా డిజాస్టర్. నేను ఇంకా చూడలేదు. ట్రైలర్ చూస్తే చెప్పేయచ్చు నాసిరకం సినిమాని ఏదో స్త్రీ 2 లాగా తీయాలని ట్రై చేసినట్టున్నారు. మౌని రాయ్ ఉంది భూత్నిగా, సంజయ్ దత్ హీరోగా ఉన్నాడు. ఇంకా చాలామంది హిందీ యాక్టర్లు ఉన్నారు, మనకు తెలియదు వాళ్ళెవరో. కుదిరితే చూస్తాను నేను సినిమాని. సో మౌని రాయ్ కోసం, సంజయ్ దత్ కోసం ఒకసారి చూస్తాను. సినిమా బాగాలేదని తెలుసు, బట్ అయినా చూస్తాను. అది మన భూత్ని. భూత్ని రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 1,25,00,000 నెట్. సినిమా బడ్జెట్ 50 కోట్లు. అంటే ఇంకా 49 కోట్లు రావు. సో సినిమా కమర్షియల్గా ఏమంటారు హ్యూమంగస్ డిజాస్టర్. ఓకే, బాయ్.